మా ఉద్యోగానికి సెక్యూరిటీ లేదని చెప్పి ఆల్మోస్ట్ 47% ఇండియన్స్ ఫీల్ అవుతా ఉన్నారు. ఎందుకంటే ఇండియన్ ఏడీపీ రీసెంట్ గా దానికి సంబంధించి చెప్పిందనమాట. అంటే ఉద్యోగం అంటే సాఫ్ట్వేర్ సంబంధించింది కాదు. ఓకే, ఇది సాఫ్ట్వేర్ కాదు, ఓవరాల్ ఒక జాబ్. అది ప్రైవేట్ నాన్ సాఫ్ట్వేరా ఏదైనా కానీ ఒక ఉద్యోగం, ఒక ప్యూన్ ఉద్యోగమా పెద్ద ఉద్యోగం, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ ఇక్కడ ఏంటి అంటే, సో దీని గురించి మనం ఒక మాట తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ ఉద్యోగం పద్ధతి లేదని మనోళ్ళు ఏమేం చేస్తున్నారు అది కూడా మనం చెప్పుకోవాలి. దానికంటే ముందు ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. ఎందుకని అందరూ సాఫ్ట్వేర్ తోని కంపేర్ చేసుకుంటారు? ప్యాకేజెస్ చూసుకుంటే వేరే డొమైన్స్ చూసుకుంటే తక్కువ ఉంటాయి. మరి సాఫ్ట్వేర్ డొమైన్ చూసుకుంటే చాలా ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకని? మీకు ఉద్యోగం అంటే మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేసి అలసిపోయి సాఫ్ట్వేర్ జాబ్‌కి ఎందుకో రావాలనుకుంటున్నారు. మీరు ఏది సెట్ కాలేదు. ఏం చేయాలనుకున్న బిజినెస్ చేశారు నష్టం వచ్చింది. ఇంకోటి చేశారు నష్టం వచ్చింది. చాలా రకరకాల ప్రయత్నాలు చేశారు. లాస్ట్‌కి సాఫ్ట్‌వేర్ ఎందుకు రావాలనుకుంటున్నారు? అంటే చాలా మంది మాట్లాడతారు. సాఫ్ట్‌వేర్‌లో ఏముంది? పెద్ద సాఫ్ట్‌వేరా? సాఫ్ట్‌వేర్ ఉద్యోగమా? నువ్వు పెద్ద సాఫ్ట్‌వేర్ పెద్ద బిల్డప్ కొడుతున్నావు. ఎందుకు అంటే సాఫ్ట్‌వేర్‌ని ఎవరైతే చిన్న చూపు చూస్తున్నారో, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీని ఇప్పుడు ఉద్యోగాలు ఏదో కొంచెం ఒక టెంపరరీ స్టెబిలిటీ లేదని ఎవరైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ చెప్తున్నా, ఏది ప్రాబ్లమ్ అయినా గానీ, ఎంతమందొచ్చినా గానీ, నీకు గవర్నమెంట్ ఉద్యోగం రాకపోయినా నువ్వు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం జాబ్ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. నీ కెరియర్ గ్యాప్ ఉన్న సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో మంచిగా సెటిల్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. నువ్వు వర్కింగ్ వుమెన్ అంటే కొన్ని రోజులు వర్కింగ్ వుమెన్ కాకుండా ఇంట్లో ఉండి మళ్ళీ వర్క్ చేయాలి. నా కెరియర్‌ని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలంటే సాఫ్ట్‌వేర్‌లో ఓపెనింగ్స్ ఉన్నాయి. రైట్. ఇంకా చూసుకుంటే నువ్వు బిజినెస్ చేసి లాస్ అయ్యావు. ఏదో ఒక జాబ్ చేయాలి. ముందు నా సర్వైవల్ కావాలి. సాఫ్ట్‌వేర్ జాబ్ ఆర్ సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ జాబ్స్ ఉన్నాయి. సో, సాఫ్ట్‌వేర్ ఇలా ఏంటి అంటే అంత బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మన సగం అంటే ఇంకో విషయం, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ ఒక్కటే నేను అనట్లేదు. చాలా ఇండస్ట్రీలున్నాయి. చాలా ఇండస్ట్రీలో సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ ఎక్కువగా ఏ బ్రాంచ్ అయినా గానీ, నువ్వు ఏ మెకానికల్ చదివావా, సివిల్ చదివావా, నీకు సివిల్‌లో ఉద్యోగం రాలేదు. సాఫ్ట్‌వేర్ సైడ్ రావచ్చు. సో, ఇలా ఎవ్వరు చూసుకున్నా గానీ మాక్సిమం ఎండ్ ఆఫ్ ది డే సాఫ్ట్‌వేర్‌కి వచ్చే ఛాన్సెస్ చాలా వరకు వస్తున్నారు కూడా. అంత ఓపెనింగ్స్ కూడా ఉన్నాయి. బిగ్గెస్ట్ ఇండస్ట్రీ కాబట్టి. అయితే ఇక్కడేంటి అంటే దాదాపు ఇండియన్స్ ఈ సాఫ్ట్‌వేర్ సంబంధించింది కాదు. ఓవరాల్‌గా ఉద్యోగానికి సంబంధించింది. 47% పీపుల్ మా జాబ్స్‌కి సెక్యూరిటీ లేవని ఇండియన్స్ అంటా ఉన్నారంట. ఏడీపీ రిసర్చ్‌లో తేలింది. అయితే ఇక్కడేంటి అంటే ఆ ఉద్యోగాన్ని సెక్యూర్ చేసుకునేందుకు ఎక్కువ టైం వర్క్ చేయడం, ఓవర్ టైమ్ వర్క్ చేయడం, వాళ్ళ టాస్క్‌లు కాకపోయినా ఓకే అని అసైన్ చేస్తే గమ్మున చేయడం. పేరుకేమో వాడికి డెవలపర్ అని ఇస్తారు. వాడి చేత ఏంది అంటే అదేదో రీసెంట్‌గా ఒక 'అర్థమైందా అరుణ్' అనే ఒక వెబ్ సిరీస్ చూడండి ఒక 'ఆహాలో'. దాంట్లో కూడా ఏంటి అంటే ఇంటర్న్ అని చెప్పి వాడి చేత డీల్ చేపిస్తా ఉంటారు. అలాంటి పరిస్థితి లేదు గానీ, సేమ్ వచ్చిపోయి అలాంటి పరిస్థితే. అంటే అతను జాబ్‌లో అసోసియేట్ సాఫ్ట్‌వేర్ అని ఇస్తారు. ఇది వచ్చిన తర్వాత వేరే ఏదో రిలవెంట్ గానిది ఏదో చెప్పి చేయిస్తా ఉంటారు. దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. సో, బట్ ఏంటి అంటే, ఈ జాబ్ సెక్యూరిటీ చేసుకోవడానికి చాలా మంది చేసే పనులు కొంత బాధ కలిగిస్తున్నాయి. అంటే ఎక్కువ రేత్రింబగళ్ళు పనిచేయడం. ఆళ్ళు లీవ్స్ ఇచ్చినా ఇయ్యకపోయినా సరే గమ్మునుండిపోవడం. సాలరీస్ ఆన్ టైమ్‌కి ఇయ్యకపోయినా గానీ, సరే కంపెనీలు ఇబ్బందిలో ఉంటే ఓకే. ఇబ్బంది లేకపోయినా గానీ వాళ్ళు కావాలని డిలే చేసుకుంటూ మెల్లగా ఎప్పుడుకో కేర్‌లెస్‌గా ఇయ్యడం. అలా ఉన్నా గానీ సరే మాకు జాబ్ ఉంది గదా! మాకు ఏదో ఒకటి ఉంది గదా! ఎంతో కొంత ఈరోజు కాదు రేపొస్తాయి. ఓ వారం ఆగొస్తాయని చెప్పి ఓపిక పట్టి ఉండడం. ఇవన్నీ గూడా ఓపిక పట్టి ముందుకెళ్తా ఉన్నారు చాలా వరకు. ఇది ఇక్కడ అలా గాకుండా స్కిల్స్ అనేవి మనకిక్కడ చాలా ఇంపార్టెంట్. స్కిల్‌లో ఉన్నాడు ఎవ్వడు భయపడడు. 100% చెప్తున్నా. ఎంత పరిస్థితిలో గూడా, ఎలాంటి సిట్యుయేషన్‌లో గూడా మన స్కిల్ స్ట్రాంగ్ అవ్వాలి. మన అవసరం కంపెనీకి ఉంది అని మనం ప్రూవ్ చేసుకోగలగాలి. మన కంపెనీలో మనం చాలా వాల్యూ యాడ్, మనం ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నామంటే, అరే! అతను చాలా యాడ్ ఆన్ రా మన కంపెనీకి అని కంపెనీ వాళ్ళకి అనిపిస్తే, నీ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. నీ జాబ్ ఎక్కడికి పోదు. కానీ నువ్వు అదే వదిలేసి వేరే వాటి మీద ఫోకస్ చేస్తూ, వాళ్ళేదో చిన్న చిన్న పనులు చెప్తే అవి చేసుకుంటూ, ఇలా చేసుకున్నావంటే నీ జాబ్ ఎప్పటికీ సెక్యూరిటీ ఉండదు. ఎనీవే ఇది అవుతా ఉంది ప్రెజెంట్ అయితే 60% 47% పీపుల్ అయితే ఇండియన్స్ ఇలా ఫీల్ అవుతా ఉన్నారు. ఇది ఇండియాలో నీ ఉద్యోగం నుంచి తీసేయడం చాలా ఈజీ. అండ్ అంటే తీసేయడం చాలా ఈజీ. కానీ తెచ్చుకోవడం చాలా కష్టం. వాస్తవం ఇది హార్ష్ రియాలిటీ. ఒకడు చిన్న మిస్టేక్ చేస్తే వాడిని ఉద్యోగం నుంచి తీసేయడానికి అన్ని చట్టాలు ఎంత కఠినమైన చట్టాలున్నా గానీ, అవన్నీ అమలుకి ఎంతవరకు నోచుకుంటున్నాయనేది మనకే తెలియాలి. ఎందుకంటే చాలా మంది చూస్తా ఉన్నా నేను. సార్ నాకు టీవీఎస్ అనే కంపెనీకి నేను నమ్మకంగా పనిచేశాను సార్. ఒక చిన్న రీజన్ పెట్టి ఈరోజు ఆ కంపెనీకి ఆదాయం లేదని
దే హావ్ సెండ్ మీ, అంటే నన్ను బయటికి పంపించేశారు. సో ఇలా ఆలోచిస్తా అంటే ఇలా జరుగుతా ఉంది వాస్తవానికి ఇండియాలో. సో బట్ ఏంటి అంటే కొన్ని మనకి ఇండియన్స్ కి కొన్ని ప్రోస్ ఉన్నాయి, కొన్ని కాన్స్ ఉన్నాయి. సో బట్ ఇవన్నీ గురించి ఆలోచించడం పక్కన పెట్టి మన ఉద్యోగానికి భద్రత లేదు అని ఆలోచించకుండా, అది సాఫ్ట్వేర్ నాన్ సాఫ్ట్వేర్ అన్ని ఉద్యోగాలకు కలిపి 47%. అలా కాకుండా స్కిల్ నేర్చుకొని మనం కంపెనీ ఇది కాకపోతే ఎక్కడైనా బతకగలిగేలాగా ఆ నైపుణ్యం సంపాదిస్తే డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్స్ యూ. అంటే మంచి కెరియర్, మంచి లైఫ్ ని లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. One stop solution for all the benefits. Thank you.